ఆల్మోస్ట్ 24 lakh స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. ఎగ్జామ్ రాసిన 1 monthలోనే అంటే June 4th నీట్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఆ రోజే ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ నీట్ రిజల్ట్స్ June 14th డిక్లేర్ అవ్వాల్సింది, బట్ ముందే ఎందుకు రిలీజ్ చేశారో మనకు తెలియదు. ఇంతవరకు అన్ని బాగానే జరిగింది, బట్ నెక్స్ట్ ఏమైంది? ఇంతకు ముందు ఎప్పుడు జరిగింది 67 స్టూడెంట్స్ ఫుల్ మార్క్స్ తో ఇయర్ నీట్ పాస్ అయ్యారు, విచ్ మీన్స్ 720 out of 720 మార్క్స్ స్కోర్ చేశారు. ఇన్ 2023 ఓన్లీ 2 స్టూడెంట్స్ ఫుల్ మార్క్స్ తో పాస్ అయ్యారు. 2022 3 స్టూడెంట్స్ మాత్రమే ఫుల్ మార్క్స్ తో పాస్ అయ్యారు. అండ్ 2021 2 స్టూడెంట్స్ మాత్రమే ఫుల్ మార్క్స్ తో పాస్ అయ్యారు. ఇవన్నీ పక్కనే పెడితే ఇది మాత్రమే కాదు, 2017లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఎంత తెలుసా? 697, ఇది అవుట్ ఆఫ్ 720. 2018లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 691. అరే 2019లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ మార్క్స్ ఎంత తెలుసా? 701. అప్పుడు చాలా గ్రేట్ అది. 2020లో రికార్డ్ బ్రేక్ అయింది. 2020లో ఫస్ట్ టైం ఒక స్టూడెంట్ ఫుల్ స్కోర్ అంటే 720 out of 720 మార్క్స్ తెచ్చుకొని ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాడనమాట. సో దీన్ని బట్టి మనకు అందరికి అర్థమవుతుంది ఫుల్ స్కోర్ ఇన్ నీట్ అనేది ఎంత కష్టమో, ఇట్స్ నాట్ ఏ జోక్ అని చెప్పేసి. అలాంటిది ఇయర్ 67 స్టూడెంట్స్కి ఫుల్ మార్క్స్తో పాస్ అయ్యారు. ఈ విషయం చాలా మందికి డైజెస్ట్ అనేది అవుతలేదు, పెద్ద డౌట్ అనేది రేజ్ అయింది. ఇది మాత్రమే కాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ అనే విషయం ఏంటంటే, ఈ 67 టాపర్స్ ఎవరైతే ఉన్నారు కదా, అందులో 6 స్టూడెంట్స్ హర్యానాలో ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాశారని చెప్పబడుతుంది. ఇది వినడానికి కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఫైన్. ఇంకా ఎగ్జామ్ సెషన్ గురించి మాట్లాడాలంటే 4500 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6 సెంటర్స్కి రాంగ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. సో వాళ్ళకి కరెక్ట్ అయిన క్వశ్చన్ పేపర్ వచ్చేందుకు కొంచెం టైం అనేది పట్టింది. యూజువల్లీ ఎగ్జామ్ అప్పుడు టైం లాస్ అయిన వాళ్ళకి ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ అని కొన్ని మార్క్స్ అలాట్ చేస్తుంది. ఈసారి కూడా అలాగే 1563 స్టూడెంట్స్కి ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చింది. బట్ ఈసారి వచ్చిన రిజల్ట్స్ కారణంగా చాలా మంది ఈ గ్రేస్ మార్క్స్ అన్ఫేర్ అని చెప్తున్నారు. 2 స్టూడెంట్స్కి అయితే ఈ గ్రేస్ మార్క్స్ వల్ల 718 and 719 మార్క్స్ వచ్చాయి. బేసిక్లీ నీట్లో టోటలీ 180 క్వశ్చన్స్ ఉంటుంది. దాంట్లో కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇస్తారు. ఇంకా రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ మాత్రమే తప్పుగా ఆన్సర్ చేసి ఉంటే వాళ్ళకి 4 మార్క్స్ లాస్తో పాటు 1 మార్క్ కూడా లాస్ అయి ఉండాలి. విచ్ మీన్స్ మ్యాథమెటికలీ 750 మినిమం పాసిబుల్ అయిన మార్క్. బట్ 718 and 719 మార్క్స్ ఎలా? ఇక్కడ అర్థమవుతుంది ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ని చాలా నార్మలైజ్ చేసి ఇచ్చారని. నాట్ జస్ట్ దట్, ఈ ఎగ్జామ్లో ఒకే క్వశ్చన్కి 2 కరెక్ట్ ఆప్షన్స్ ఉందని చెప్తున్నారు. బట్ ఆ క్వశ్చన్స్ అటెండ్ చేయని వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇవ్వలేదు ఎన్టీఏ. అంత పెద్ద టెస్టింగ్ ఏజెన్సీ ఇలాంటి క్వశ్చన్ని ఎందుకు సెలెక్ట్ చేసింది? అండ్ అది అటెండ్ చేయని వాళ్ళకి ఎందుకు గ్రేస్ మార్క్స్ అనేది ఇవ్వలేదు? సో నీట్ స్కామ్ 2024 మెయిన్లీ నార్మలైజేషన్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ అండ్ క్వశ్చన్ పేపర్ లీక్ గురించి. ఇంత అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ వల్ల చాలా మందికి క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి ఉంటుందేమో అని డౌట్ ఉంది. కానీ ఎన్టీఏ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వలేదు అని స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇంకా ఈసారి ఎక్కువ స్టూడెంట్స్ రిజిస్టర్ చేశారు కాబట్టి ఇంత ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారనమాట. వెల్, ఇక్కడతో అవ్వలేదు. ఒడిశా, కర్ణాటక అండ్ జార్ఖండ్కి చెందిన 16 స్టూడెంట్స్ గుజరాత్లో ఒకే పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకున్నందుకు 10 లక్షల రూపాయలు అనేది ఇచ్చారని చెప్పబడుతుంది. అంటే ఆ సెంటర్లో ఏదైనా పేపర్ లీక్ అనేది ఛాన్స్ అని ఉండాలి, లేదంటే ఏదైనా టైప్ అని ఉండాలి. అందుకోసం ఆ 10 లక్షలు అనేది వాళ్ళు ఇచ్చున్నారు అక్కడ. ఇప్పటి వరకు నీట్కి అగెనెస్ట్గా సుప్రీంకోర్టులో 3 పిటిషన్స్ అనేది ఫైల్ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసే పిటిషన్కి హియరింగ్ జరగబోతుంది. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అన్ఫేర్ గ్రేస్ మార్క్స్, క్వశ్చన్ పేపర్ లీక్ అండ్ ఎగ్జామ్ సెంటర్ మ్యానిపులేషన్. ఈ కారణంగా నీట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ 1563 స్టూడెంట్స్కి ఇచ్చిన గ్రేస్ మార్క్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి డిసైడ్ ఆల్రెడీ చేసేసింది ఎన్టీఏ. కమ్మింగ్ June 23 ఈ స్టూడెంట్స్కి రీ ఎగ్జామ్ ఉంటుందని ఎన్టీఏ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. మరి ఈ 1563 స్టూడెంట్స్లో రీ ఎగ్జామ్ వద్దు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయకముందే వచ్చిన స్కోర్ని ఫైనల్గా ఇస్తుందంట ఎన్టీఏ. ఇవన్నీ ఒక పక్కన ఉన్నా సరే నీట్ కౌన్సిలింగ్ July 6th నుంచి స్టార్ట్ అవుతుందని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసేసింది.
ఇప్పటికైతే ఇంకా క్వశ్చన్ పేపర్ లీక్ నిజమా కాదా అని మనకైతే తెలియదు. బట్ నీట్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక డ్రామా అనేది కొనసాగుతూనే ఉంది. తమిళనాడు ప్రజెంట్ గవర్నమెంట్ నీట్ బ్యాన్ కోసం చాలా ప్రొటెస్ట్ అండ్ స్ట్రైక్ చేస్తుంది. బికాస్ నీట్ వల్ల స్టూడెంట్స్కి స్ట్రెస్ అనేది ఉందని వాళ్ళ ఒపీనియన్. అండ్ అది మాత్రమే కాకుండా సిటీలో ఉన్న స్టూడెంట్స్కి నీట్ చాలా ఫేవరబుల్గా ఉంది అని కంప్లైంట్స్ పెడుతున్నారు. అక్కడ డాక్టర్స్ అవ్వాలనేది ఎంతోమంది స్టూడెంట్స్ ఒక కళ. అలాంటి కళకి మనం ఎప్పుడు కూడా అన్యాయం అనేది దయచేసి చేయకూడదు. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా కాకపోయినా అందరికీ ఖచ్చితంగా న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.